ఏంటి ఎక్కడ మగవాళ్ళకి అన్యాయం జరిగితే అక్కడ శేఖర్ భాష ఉంటాడు అన్నట్టుగా ఎక్కడ ఇష్యూ వస్తే అక్కడ కనిపిస్తున్నారు. ఎందుకు మగవాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మీరు? గౌతమికి కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. ఆవిడ వెనకాల సపోర్ట్ చేసే అంత స్టేచర్ మాకు లేదు కదండి. టీవీ5 మూర్తి గారు లాంటి పెద్ద పెద్ద మహానుభావులే ఆవిడని సపోర్ట్ చేస్తున్నప్పుడు నేనంత ఒకటి గారిని ఎవరెవరు ఊళ్ళో ఉండే అమ్మాయిలు అందరూ పేర్లు తీసి వాళ్ళ మొగుళ్ళ పేర్లు తీసి వాళ్ళ జీవితాలన్నీ బజారం చేసి ఇంత చేస్తుంది కదా. చూశారు సమాధానం చెప్పాలి కదా ఆవిడకి. 493, 376 ఇలాంటివి ఎప్పుడైతే మిస్యూజ్ చేయబడతాయో. అంటే యాక్చువల్గా మీరు ఇనిషియేట్ తీసుకున్నారా లేకపోతే వాళ్ళు మాట్లాడమని మీకు లీడ్ ఇచ్చారా? మీరు ఇనిషియేట్ తీసుకున్నారు. ఎప్పుడైతే ఒక మీడియా అధినేత ఈవిడ వెనకాల ఉన్నారు, టీవీ5 మూర్తి ఉన్నారు అనగానే ఇప్పుడు పెద్ద బ్లో అప్ అయిపోయింది. మూర్తి గారు అంటే ఇప్పుడు 50 కోట్ల 100 కోట్ల తెలియదు మనకి. ఏంటండి ఇది? అంత డబ్బులు కావాలంటే ఆవిడ పోయి సంపాదించుకోమనండి. ఇది ఫ్యామిలీ ఇష్యూ కదా, దీన్ని పొలిటికల్ ఇష్యూలో ఎందుకు చేస్తున్నారు? డబ్బులు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి, కోట్లు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి. అంటే బేరసారాలంటే మీకు డబ్బులు ఇస్తా ఉన్నారా వాళ్ళ సైడ్ మాట్లాడితే? సో టీవీ5 మూర్తి గారిని ఎలా కొనలేరు, శేఖర్ భాషని కూడా అలాగే కొనలేరు. బిగ్ బాస్లో ఉన్న రీతు కూడా మా ఇంటికి వచ్చింది, బెడ్రూమ్ వీడియోస్ కూడా ఉన్నాయి అని చెప్పి ఆవిడ క్లియర్గా చెప్తుంది. వీళ్ళ ఇళ్ళల్లో వైఫ్ అయి కూడా ఉంది. ఏజ్డ్ వాళ్ళతో, అంటే డాడీ వయసు ఉన్న వాళ్ళతో. తప్పులు ఇద్దరు సైడు ఉన్నాయి, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పక్కన పెడితే జస్ట్ ఆ ఫుటేజ్ చూపించే ఆ అమ్మాయి అలాంటి. అంతేకాదు, అమ్మాయి ఏముంది, ఇలా నా ఇంటికే వచ్చిందంటే ఇలా ఎంతమంది ఇళ్లలో ఇది. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో శేఖర్ భాష ఉన్నారు. శేఖర్ భాష అనగానే మీ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఎక్కడ ఇష్యూ జరిగితే అక్కడ శేఖర్ భాష ఉంటాడు అని చెప్పి చాలా మంది కమెంట్స్ కూడా చేశారు. కాబట్టి గౌతమి అలానే ధర్మ మహేష్ కి సంబంధించిన కేసులో ఇప్పుడు శేఖర్ భాష గారు మాట్లాడుతున్నారు. అసలు దీనికి సంబంధించి ఇష్యూ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం. హలో శేఖర్ గారు. ఏంటి ఎక్కడ మగవాళ్ళకి అన్యాయం జరిగితే అక్కడ శేఖర్ భాష ఉంటాడు అన్నట్టుగా ఎక్కడ ఇష్యూ వస్తే అక్కడ కనిపిస్తున్నారు? కనిపించడం వేరు, కనిపించకపోయినా వెనకాల నుంచి బ్యాక్ ఎండ్ సపోర్ట్ అని కూడా ఉంటాయి. ఎందుకు మగవాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మీరు? గౌతమికి కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. ఎంత ఆవిడ వెనకాల సపోర్ట్ చేసే అంత స్టేచర్ మాకు లేదు కదండి. టీవీ5 మూర్తి గారు లాంటి పెద్ద పెద్ద మహానుభావులే ఆవిడని సపోర్ట్ చేస్తున్నప్పుడు నేనంత ఒకటి గారిని. సో ఇప్పుడు అలా ఏంటంటే న్యాయం అన్యాయం ఇవన్నీ పక్కన పెడితే ఎవరన్నా సరే ముద్దాయి అయినా నేరస్తుడైనా లేకపోతే ఏదైనా కూడా అవతల వాళ్ళ వర్షం వినిపించుకోవడానికి కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది కదా. సో ఈవిడ గత 40 రోజులుగా ఈయన మీద దండయాత్రలు చేస్తూనే ఉంది. ఈయన అట్లా, వీళ్ళ అమ్మ ఇట్లా, వీళ్ళ నాన్న ఇట్లా, వీళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా, అందరూ అది ఇది అని చెప్పి అవి నడిచే ఫుటేజ్లు పెట్టి వీళ్ళు రంకులు అంటగట్టి ఎవరెవరు ఊళ్ళో ఉండే అమ్మాయిలు అందరూ పేర్లు తీసి వాళ్ళ మొగుళ్ళ పేర్లు తీసి వాళ్ళ జీవితాలన్నీ బజారం చేసి ఇంత చేస్తుంది కదా ఈవిడ. చూశారు సమాధానం చెప్పాలి కదా ఆవిడకి. నిన్న వచ్చారు, నిన్న ఒక 2-3 రోజులు అయింది వాళ్ళు వచ్చి, వాళ్ళ వర్షం కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఈవిడ తరపు నుంచి మాట్లాడడానికి టీవీ5 మూర్తి గారు పుణికిపుచ్చుకున్నారు. మరి ఇప్పుడు కోర్టులో ఒకళ్ళు ఆవిడ తరపు నుంచి వాదిస్తే ఒకళ్ళు ఈవిడ తరపు నుంచి వాదిస్తారు. లేదు వాడి తరపు నుంచి ఎవరు వాదించకూడదు, వాడు ముద్దాయి కాబట్టి వాడు ఇంకా నేరం రుజువు కాకపోయినా కూడా వాడు గౌతమికి అన్యాయం చేశాడు కాబట్టి వాడి గురించి ఎవరు మాట్లాడకూడదు అట్లాంటిదేం లేదు కదా. సో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అది మీడియా అయినా కావచ్చు, మీడియా ట్రయల్స్ అయినా కావచ్చు, కోర్టు ట్రయల్స్ అయినా కావచ్చు, ఇద్దరికి ఫెయిర్ ఛాన్స్ ఉండాలి. అండ్ అలాగే వీళ్ళు ఏదైనా సహేతుకరమైన ప్రశ్నలు వాళ్ళని అడగచ్చు, వాళ్ళు వీళ్ళని అడగచ్చు. అలా ఆ కోణంలో నాకు ఈ కేసు చూసినప్పుడు అసలు ఏదైనా సరే ఫస్ట్ ఎక్కడ శేఖర్ భాష ఎక్కడొస్తాడంటే 498A, 493, 376 ఇలాంటివి ఎప్పుడైతే మిస్యూజ్ చేయబడతాయో అప్పుడు మాత్రమే నేను మ్యాక్సిమం ఫైట్ చేస్తున్నాను. 376 అనేది అత్యాచారం. జనరల్గా ఒక దిశ కావచ్చు, ఒక నిర్భయ కావచ్చు, అలాంటివి జరిగినప్పుడు, లేకపోతే ఒక కలకత్తా ఉదంతం జరిగినప్పుడు కావచ్చు, ఖచ్చితంగా మనం అందరం ఖండిస్తాం. పాపం దారిలో పోయి అమ్మాయిని ఇట్లా చేశారు. ఒక భర్త భార్యని అత్యాచారం చేశాడంటే
అసలు అంటే ఈ కంప్లీట్ స్టోరీ మీరు 2 సైడ్స్ వర్షన్స్ విన్నారా? అంటే గౌతమి ఇప్పటి వరకు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో తన వర్షన్ ఒకలా నేను ఉంది, ఇది స్టార్ట్ మహేష్ నిన్న మాట్లాడిన వర్షన్ వేరే ఉంది. అవును ఓవరాల్ గా మీరు ఎందుకు ఒకటే స్టాండ్ లేదు ఒకటే స్టాండ్ కాదు. ఫస్ట్ ఇది 498A కోణంలో చూసినప్పుడు జనరల్ గా 498A అనేది 99% కేసులు ఎక్స్టార్షన్ కోసం, భరణం కోసం, బెదిరించి ఎంతో కొంత లాగడం కోసం, లేకపోతే కొన్నిసార్లు రివెంజ్ కోసం ఇవి పెట్టబడుతున్నాయి. దీనికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలే ఉన్నాయి. సాక్షాత్తు జడ్జే ఇది లీగల్ టెర్రరిజం అని వర్ణించిన సిచ్యువేషన్. అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయినా, రీసెంట్గా మన తెలంగాణలో ఒక సైంటిస్ట్ చచ్చిపోయినా, ఇదంతా కూడా ఈ 498A చలవ. పోను ఈ 498Aని ఎంత మిస్యూజ్ చేస్తున్నారు అని తెలిసి దాని కోరలు కత్తిరించారు రీసెంట్గా కోర్టు వాళ్ళు, గవర్నమెంట్ కూడా. ఒకప్పుడు 498A కేసు పెడితే ఆ అబ్బాయిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ తమ్ముళ్ళు, అన్నయ్యలు ఎవరుంటే అంతమందిని తీసుకొచ్చి లోపల వేసేయండి అనేంత కర్కశమైన చట్టం. ఇలా చాలా ఫ్యామిలీస్ చితికిపోయి చచ్చిపోయి ఎంత అంటే తర్వాత ఫైనల్గా చూస్తే ఏ సాక్ష్యం లేదు, ఆమె కోపం వచ్చి పెట్టానండి అని. మళ్ళీ తర్వాత వాళ్ళకి శిక్ష కూడా లేకుండా గెటవే అయిపోతున్నారు ఇంత అన్యాయం చేసి. సో మెల్లగా ఏం చేశారు కోర్టు వాళ్ళు, ఇట్లాంటి కేసుల్లో అరెస్ట్ లేవు, కౌన్సిలింగ్ మాత్రమే. అసలు నువ్వు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటేనే ఫస్ట్ కౌన్సిలింగ్ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేయకూడదు, సాక్ష్యాలు గట్టిగా తీసుకోండి, ఎవరిని ఊరికే ఇచ్చేవాకండి అని గట్టిగా దానికి ఆ సెక్షన్ తోక కత్తిరించారు. అలాగే ఇంకా కత్తిరించాల్సినవి ఇంకో 2 ఉన్నాయి. ఇప్పుడు ఏంటి 493 అండ్ 376 అవి సందర్భం వచ్చినప్పుడు అవి మాట్లాడదు. ఈయన కేసు కాబట్టి ఇది మాట్లాడదు. సో ఇది వచ్చిన తర్వాత నేను ఆ కంప్లైంట్ చూసాను. ఫస్ట్ ఆవిడ బాధ ఏంటి చూడాలి కదా. అంటే యాక్చువల్ గా మీరు ఇనిషియేట్ తీసుకున్నారా లేకపోతే వాళ్ళు మాట్లాడమని మీకు లీడ్ ఇచ్చారా? మీరు ఇనిషియేట్ తీసుకున్నారు, నేను కాదు. ఎలా అంటే నామానాన్ని ఏదో మ్యాడ్పై పెసరట్టు తింటూ ఏదో పనుల్లో తిరుగుతున్నప్పుడు మామూలుగా ఇంటర్వ్యూస్కి పిలిచి కరెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు కదా అనలిస్ట్ అంటారు, దాని గురించి దీని గురించి ఎస్పెషల్లీ ఈ ఇష్యూ గురించి మాట్లాడారు. ఈ ఇష్యూ కన్నా ముందు వేరే కొన్ని ఇష్యూస్ లైక్ కృష్ణ మాస్టర్ డాన్స్ మాస్టర్ మీద పోక్సో కేసు పెట్టడం, తర్వాత ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి లైక్ అదే మీరు చూసే ఆల్రెడీ జానీ మాస్టర్, ఇంకా 2-3 ఉన్నాయి ఏవో వచ్చినాయి, వాటికి మాట్లాడుతున్నాను. బట్ అవన్నీ అంత బ్లోఅప్ కాల. ఎప్పుడైతే ఒక మీడియా అధినేత ఈవిడ వెనకాల ఉన్నారు, TV5 మూర్తి ఉన్నారు అనగానే ఇప్పుడు పెద్ద బ్లోఅప్ అయిపోయింది. మూర్తి గారు అంటే ఇప్పుడు మూర్తి గారిని అంత పాయింట్ చేసి మూర్తి గారు ఉన్నారు అని చెప్తున్నారు కదా. ఆయనే చెప్పారు కదా బయటకు వచ్చి, మనం చెప్పడం కాదు. వీళ్ళందరూ కూడా ఇన్నాళ్ళు ఎవరో పెద్ద ఆయన అంటే మనకి తెలియదు, ఎవరికి తెలియదు, అవసరంలే అనుకుంటుంటే నేను ఆయనే ముసుగు తీసేసి నేనే ఈవిడిని సపోర్ట్ చేస్తున్నాను, అవును నేను సపోర్ట్ చేస్తాను ఈవిడిని, ఆవిడ గృహహింసకు గురైంది, ఆవిడ పాపం మానసిక వ్యధకు గురైంది కాబట్టి నేను ఇది చేస్తున్నాను అని చెప్పి ఆయన ఏకపక్షంగా తీసుకున్నాడు. అంటే ఇప్పుడు యాక్టివిస్ట్ అనుకోండి, ఇది ఫ్యామిలీ ఇష్యూ కదా, దీన్ని పొలిటికల్ ఇష్యూలా ఎందుకు చేస్తున్నారు? డబ్బులు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి, కోట్లు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి. ఎంత ఉండొచ్చు ధర్మం మహేష్ కి? 50 కోట్లు 100 కోట్లు తెలియదు మనకి. బట్ వాళ్ళు చెప్పుకునే దాన్ని బట్టి అంత ఉంది ఇంత ఉంది అని చెప్తుంది. బట్ ఈవిడ మాటల్లో వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు నేను 4 ఏళ్ళు ఉన్నాను కదా, నాకు ఎప్పుడు ఏం కనబడలేదు, సరిగ్గా బాత్రూమ్ కూడా లేదని చెప్పిన సిచ్యువేషన్ ఏదో. సో ఆవిడ చెప్పేది అది తీపి లేకుండా వేయగల ముసరావు కదా. సెటిల్మెంట్ చేయడానికి కొన్నిసార్లు కొంతమంది పోలీసులు, కొంతమంది పెద్దలు, మీడియా పెద్దలు, కొంతమంది రౌడీ షీటర్లు, లేకపోతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, వీళ్ళు కూడా కొన్నిసార్లు దూరి సెటిల్మెంట్ చేసేస్తాం అని చెప్పి వచ్చేస్తుంటారు. బేసికలీ సెటిల్మెంట్ అంటే ఏంటి? ఆవిడకి ఎంతో కొంత ఇప్పించి, ఆవిడకి ఇప్పించిన దాంట్లో ఎంతో కొంత కమిషన్ తీసుకోవడం, ఇదే కదా సెటిల్మెంట్. ఈయనకి ఒరిగేది ఏమి లేదు కదా, ఈయనకి నష్టం తప్ప లాభం ఏం లేదు. సో నేను అనేది ఏంటంటే ఎవ్వరు కూడా ఇటువంటి సెటిల్మెంట్కి పోవద్దు. మగాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి కోర్టులోనే న్యాయం జరుగుతుంది మీకు. లెట్ హిమ్ గో టు కోర్ట్, లెట్ హర్ గో టు కోర్ట్. ఇలా కోర్టులో మనకేం రాదు. ఒకవేళ ఈ మధ్యకాలంలో కోర్టులో కొన్ని తీర్పులు వస్తున్నాయి, ఏమో నువ్వు ఎంత చదువుకున్నావు, MBA చేసావు, LLB చేసావు, ఇది చేసావు, నీ కాళ్ళ మీద నువ్వు బతికి సంపాదించుకో అని చెప్పి అనొచ్చు. నిన్న వీళ్ళు ఏం చేస్తారంటే కోర్టులో భరణం అడిగినప్పుడు జనరల్గా అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబులో, ఒక ఆవిడ 200 కోట్లు కావాలి నాకంటే, 200 కోట్లు ఏం చేసుకుంటావేంటి, ఆడపిల్లని సార్ ఆ మాత్రం ఖర్చులు ఉంటాయంటది. బేసికలీ కొన్ని కేసుల్లో కోర్టులో జడ్జి ముందు వీళ్ళు ప్రజెంట్ చేసే గుంతమ్మ కోరికల లిస్ట్ ఎలా ఉంటుందంటే, నా మేకప్కి ఎంత ఖర్చు అవుతుంది, నా హెయిర్ డ్రెస్సింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, నాకు కెమెరాకి ఎంత ఖర్చు అవుతుంది, నాకు దీనికి ఎంత ఖర్చు అవుతుంది, నా ఫుట్వేర్కి ఎంత ఖర్చు అవుతుంది,
నేను డాన్స్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఇలా ఇప్పుడు తను ఓన్లీ వీటి కోసం డబ్బులు అడుగుతున్నా అని చెప్పట్లేదు, నాకు బేబీ ఉన్నాడు కాబట్టి ఇన్ని ఖర్చులు వస్తాయి, దీనికి తోడు నాకు మెంటల్ అగోని ఉంది, నేను సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి నాకు ఇంత ఖర్చు అవుతుంది, నాకు ఏదో ఈ జబ్బు ఉంది కాబట్టి నాకు ఇంత ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి దీనికి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి రాసి మొన్న ఒక ఆవిడ ఎవరో 6,50,000 ఎంతో కోర్టు ముందు పెడితే ఆ జడ్జి లేడీ, ఆవిడ కూడా జడ్జి లేడీయే పాపం, అర్థం చేసుకుంటుంది, ఒక ఆడది అర్థం చేసుకుంటుంది, చూసి ఏంటండి ఇది అంత డబ్బులు కావాలంటే ఆవిడ పోయి సంపాదించుకోమనండి, మనం ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉంటాం కానీ బాగా బలిసిన వాళ్ళకి బలిసి కొట్టుకుంటున్న వాళ్ళకి మనం ఏం చెప్తాం అని చెప్పి ఆవిడ క్యాన్సిల్ చేసేసింది. అంతెందుకు పృథ్వీ గారు ఉన్నారు, యాక్టర్ పృథ్వీ, అమ్మదానమ్మ పత్తాయో ఆయన వాళ్ళ ఆవిడ కూడా ఇట్లాగే కేసు పెట్టింది ఆయన మీద. సో భరణం ఇప్పించండి అది ఇది అంటే ఫస్ట్ కోర్టు 70,000 80,000 ₹1,00,000 ఆ రేంజ్లో భరణం ఇమ్మని నెలకి పెట్టింది. కట్ చేస్తే ఈయన హైకోర్టుకి వెళ్ళారు, 22,000 ఇమ్మని చెప్పారు. సో ఇప్పుడు కోర్టుకి వెళ్తే వచ్చేది అంత, అలా కాకుండా ఎక్కడ 10 కోట్లు, ఎక్కడ నెలకి 20,000 అంటే వీళ్ళిద్దరి ఇష్యూలో అంటే అది కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈయన ఇచ్చే స్టేజ్లో ఉండాలి, ఈవిడ బలహీనమైన స్టేజ్లో ఉండాలి. ఇక్కడ ఈవిడికి 3 డిగ్రీలు ఉన్నాయి, ఈయన బీటెక్ ఫెయిల్. ఈవిడ నేను బిజినెస్ చేసుకోగలను, నాకు అవి ఉన్నాయని చెప్తుంది, ఈయనకి సినిమా తప్ప వేరే లేదు. అసలు గిస్మల్ మండి ఎవరిది, తనేం చెప్తుంది, పెళ్లికి ముందే అది నేను స్టార్ట్ చేసిన బిజినెస్, అది నా బ్రాంచ్ అని చెప్తుంది. బ్రాంచ్ కాదు, బ్రాంచ్ గురించి గోల కాదు, బ్రాండ్ గురించి గోల. అంటే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళవి కాదండి, ఇదేంటంటే ఫ్రాంచైజీ బిజినెస్. ఇప్పుడు మీరైనా పెట్టుకోండి గిస్మత్ మండి, ఇది మెయిన్ ఓనర్ ఎవరు దీనికి అంటే, ఓనర్ ఎవరంటే ఎవడైతే ఫ్రాంచైజీ తీసుకుంటాడో, ఇప్పుడు అమీర్పేటలో ఉంది, లేకపోతే ఇంకా ఎక్కడన్నా మీరు నందు తీసుకోవాలనుకుంది, మీరు వాళ్ళకి ఎంతో ఎంత కడతారు రాయల్టీ. ఇప్పుడు నందు రెస్టారెంట్ అని పెట్టుకుంటే మీరేం కట్టక్కర్లా, మీరు గిస్మత్ అనే పేరు మీద జనాలు వస్తారు అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి మేము గిస్మత్ అని తీసుకుంటే దానికి సంబంధించిన ఏవో కొన్ని ఐటమ్స్ లిస్ట్ కావచ్చు, లేకపోతే షెఫ్ వచ్చి రెసిపీస్ చెప్పడం కావచ్చు, ఇనిషియల్ గా మిమ్మల్ని సెటప్ చేస్తారు వాళ్ళు, అది ఫ్రాంచైజీ. మీరు ఎంతో వచ్చిన వాటాలో ఎంతో 10 పైసలు 5 పైసలు ఇస్తారు. అలా ఒక 10-15 బ్రాంచ్లు ఉన్నాయి, దాని నుంచి వచ్చే ఇన్కమ్ అంతా బ్రాండ్కి వెళ్తుంది, అది వాళ్ళకి వచ్చే ఇన్కమ్. ఇప్పుడు ఉన్నది మొత్తం 15-16 బ్రాంచ్లు ఎంతో ఉన్నాయి, వాటి మీద వచ్చేది. దానికి ఎవరు ఫస్ట్ నుంచి ఈయన పేరు మీదే ఉంది ట్రేడ్ మార్క్ అంతా కూడా. రీసెంట్ గా మీరు అన్నారు కదా, మీరు ఒక వర్షన్ వింటారా, అదే ఒక వర్షన్ వింటారా 2 వర్షాలు వింటారని అడిగారు కదా. నేను ఫస్ట్ దీని గురించి మాట్లాడినప్పుడు ఆవిడ గౌతమి చౌదరి వాళ్ళ సన్నిహితులతోటి నాకు ఫోన్ చేశారు, ఏమంటే మీరు ఏదో తెలుగు ఏదో మాట్లాడుతున్నారు, మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది, మన అమ్మాయి అండి కొంచెం చూసి మాట్లాడండి అంటే, సరే అండి నేను ఏం తప్పు మాట్లాడాను అని ఆవిడకి అనిపించింది, అది నాకు చెప్తే దానికి నేను వివరణ ఇస్తాను, నేను అడిగిన వాటిలో ఏది తప్పు ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో వైసీపీ అనేది తప్ప, వాళ్ళ నాన్న మీద ఎఫ్ఐఆర్ ఉందనే మాట తప్ప, చంద్రబాబు నాయుడు క్యాన్వాయ్ మీద వీళ్ళు రాళ్లతో దాడి చేశారనేది తప్ప, ఏది తప్పని మీకు అనిపించింది. గిస్మత్ మండికి సంబంధించిన ఒక వీడియో ప్లే చేశాను నేను, దాంట్లో ఆవిడ చాలా క్లియర్ కట్ గా 2021లో చెప్తుంది, ఇదంతా గౌతమ్ అండ్ ధర్మ మహేష్ వీళ్ళ బ్రెయిన్ చైల్డ్, దిస్ ఈస్ దేర్ బేబీ అని ఆవిడ నోటితో ఆవిడ చెప్పిన సాక్ష్యాన్ని నేను చూపించి ఆవిడ చెప్పింది కదా. సో దీంట్లో ఆవిడకి అబ్జెక్షన్ ఏంటి అనేది నాకు చెప్పండి, నేను దాన్ని బట్టి నేను ఫ్రేమ్ చేస్తాను, ఏమన్నా ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటాను అంటే, సరే ఆయన అలా కాదండి మంచిగా మాట్లాడండి, నేను సహేతుకరమైన ప్రశ్నలు అడుగుతున్నాను, దీంట్లో తప్పండి అంటే ఆయన ఏం చేశారంటే ఆ నెక్స్ట్ రోజు ఒక డాక్యుమెంట్ పంపించాడు నాకు. సరే వేరే బేరసారాలు కూడా చేశారంటే అవన్నీ వదిలేయండి, ఎథికల్గా నేను వాటి గురించి మాట్లాడగలను. బట్ అంటే బేరసారాలంటే మీకు డబ్బులు ఇస్తా అన్నారా వాళ్ళ సైడ్ మాట్లాడితే? అది సో TV5 మూర్తి గారిని ఎలా కొనలేరో శేఖర్ భాషని కూడా అలాగే కొనలేరు అనే విషయం వాళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళ సైడ్ మాట్లాడితేనే వాళ్ళ మూచేతి కింద నీళ్ళు తాగినట్టు, ఆవిడ సైడ్ మాట్లాడితేనేమో నీతి నిజాయితీగా మాట్లాడినట్ట. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఒక డాక్యుమెంట్ పంపించారు నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ అది, ఎందుకంటే ఆవిడ వర్షన్ నేను వినలేదు అనుకోకుండా ఆ డాక్యుమెంట్ చూసి మీరు మాట్లాడండి, గిస్మత్ మండి అంతా ఎవరిది, నేను మాట్లాడిన విషయాలు వేరే, ఆవిడ గిస్మత్ మండి గురించి మాత్రమే కాన్వర్ట్ చేసి పంపించింది. సో ఏముంది డాక్యుమెంట్లో చూసారు, జనవరిలో ఆవిడ పేరు మీద గిస్మత్ మండి ఈయన ట్రాన్స్ఫర్ చేసినట్టుగా డాక్యుమెంట్. అదేంటి ఫస్ట్ నుంచి నాది అని చెప్తున్న ఈవిడకి జనవరిలో ఈయన ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి అని చెప్పి నేను కొంత రీసెర్చ్ చేసి
తెలిసిన వాళ్ళు ఆయన శ్రేయోభిలాషులు ధర్మ వాళ్ళతో అడిగా, మీరు ఎందుకు రాశారు, మీరు రాశారా, ఇది నిజమేనా లేకపోతే ఫోర్జరీనా అంటే లేదండి వాళ్ళు నిజంగానే రాశారు. ఎందుకు రాశారు అంటే బిడ్డను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుందండి, బిడ్డను చూపించదు, బిడ్డను చూడాలన్నా బిడ్డ నీతో ఉండాలన్నా నువ్వు నాకు మొత్తం రాసి ఇచ్చేసి, దీంట్లో రాయల్టీ మొత్తం కాకుండా ఇంకో 4 బ్రాంచ్లు అంటే బ్రాంచ్తో పాటు 4 బ్రాంచ్లతో పాటు బ్రాండ్ కూడా ఆవిడ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయి, ఇవి చేస్తేనే నేను బిడ్డను చూపిస్తాను, అలాగే నాకు డైవర్స్ కూడా కావాలి. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఇంకా ఆయన బిడ్డను చూసుకోవాలంటే ఏమి గతి లేక ఆయన అంతా నా బిడ్డను చూసుకోవాలి, నాకు ప్రేమ ఉంది, నేను స్టిల్ నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చూస్తే ఆయన ఏం మాట్లాడుతున్నాడు క్లియర్ గా, మీరిద్దరు కలిసి ఉంటే ఎప్పట్లా బాగుంటది, చూడాలని ఉంది, మీరు కలుస్తా అంటే నేను కలిపేస్తాను. ఒక రిపోర్టర్ మాట్లాడుతున్నప్పుడు అది ఎలానో జరుగుతుంది అంటున్నాడు. అంటే మహేష్ కి కలవాలని ఉందా? జరగదు, ఇంపాసిబుల్. ఎందుకంటే నేను తెలుసుకున్న సోర్సెస్ ద్వారా నాకు తెలుస్తుంది ఏంటంటే తను ఏదో లావ్ అయిపోయిందని కావాలని అవాయిడ్ చేస్తారు. అది దట్ ఈస్ నథింగ్ అండి, దానివల్ల కాదు. మగాడు అనుమానం అయినా తట్టుకుంటాడు కానీ అవమానం తట్టుకోలేడు, గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళు కొంత అవమానాన్ని తట్టుకుంటారు కానీ అనుమానం అసలు తట్టుకోలేరు, నిజమే కదా. ఇప్పుడు నందు నువ్వు అని చెప్పి నేనే తిట్టినా, లేదు నందు నీకు వాళ్ళతో కనెక్షన్ వీళ్ళతో కనెక్షన్ అంటే చెప్పు కొట్టాలనిపిస్తుంది. అదే నువ్వు నన్ను నువ్వు మామూలుగా అంటావు, నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మామూలుగా అన్నా కూడా అబ్బాయిలకి అది సమాజంలో అది వెళ్ళిపోతుంది. సో బేసికలీ ఒకసారి మనిషిని అవమానించి, అంటే అది కూడా మొగుడు స్టేజ్లో నీకు అంతా ప్రొవైడ్ చేస్తున్న మనిషి, నీ ఇంటి రెంట్ కడుతున్నాడు, నీ కార్కి ఇన్స్టాల్మెంట్ కడుతున్నాడు, అండ్ నువ్వు వేరేగా ఉండాలనుకుంటే నీకు తీసిచ్చి ఈవిడ కార్లే వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేసుకొని తిరుగుతున్నారు, ఈవిడదే చాలా ప్రాపర్టీ అని చెప్తుంది కదా, మీరేమో ఇంటి రెంట్ ఆయన. అంటే బేసికలీ ఈవిడ ప్రాపర్టీ అంటే వీళ్ళ ఎలా అంటే ఈవిడ ప్రాపర్టీ అని ఆవిడ ఎలా చెప్పుకుంటుందంటే, ఈ గిస్మత్ మండి అంతా నాది, దీని మీద వచ్చిన ఆదాయం అంతా నాది, ఆ ఆదాయంతో వీళ్ళు ఇవన్నీ కొనుక్కుంటున్నారు కాబట్టి అవన్నీ నావి అన్నట్టుగా చెప్పుకుంటుంది. సో మీకు మనం డైవర్ట్ అయిపోతాం, మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. సో అలా ఈయనతో మాట్లాడినప్పుడు ఈయన చాలా క్లియర్ కట్గా చాలా అవమానాలకి గురి చేసి ఆయన్ని చిన్న చూపు చూసి, చిన్నవాడే ఆవిడకైనా ఒక 2 ఏళ్ళు, అంత మాత్రాన అంతా చేస్తున్నాడు కదా. సో ఒక చెడపురుగులా చూసి ఎవరో ఇన్స్టాగ్రామ్లో పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళందరితో కొంచెం చనువుగా వీడియోలు చేస్తున్నప్పుడు ఈయన ప్రశ్నిస్తే ఈయన్ని ఒక రకంగా చులకన భావంతో చూసి, తర్వాత ఈయన ఫోటోలు తగలబెట్టి ఇలాంటివి ఏవో చేసిందని ఈయన చెప్తున్నారు. అంటే తనేమంటుంది, సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి, ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న రీతు కూడా మా ఇంటికి వచ్చింది, బెడ్రూమ్ వీడియోస్ కూడా ఉన్నాయి అని చెప్పి ఆవిడ క్లియర్ గా చెప్తుంది. ఇంటికి వచ్చినవి కూడా సీసీ కెమెరాలో అవి పంపించింది. తనేమంటాడు, ఒకసారి వచ్చింది ఇంకొక వీడియోలో ఉన్నది రీతు కాదు అని అంటాడు, అది ఆర్బిట్ ఏదో తింటున్నారు, అది డ్రగ్స్ కాదు అని. ఒకసారి కాకపోతే 10 సార్లు రానివ్వండి, వచ్చినంత మాత్రాన అదే ఉంటుందా? కాదు కదా. సో ఆర్బిటా లేకపోతే ఏంటది, అది డ్రగ్స్ అని చెప్పి మాట్లాడారు అని అంటున్నారు. అవన్నీ కూడా ఇదిగో తోక ఇదిగో పులి అని చెప్పడం, అది తోక ఉంది కాబట్టి అక్కడ పులి ఉందని. సో వాళ్ళు నడుస్తున్నారు వెళ్తున్నారు, దాంట్లో అడల్టరీ ఏముంది, వాళ్ళు నడిచి వెళ్ళారు. అదే అది అద్భుతమైన విషయం ఆవిడ చెప్పింది, నేను బెడ్రూమ్ లో కెమెరా పెట్టానని ఒక అద్భుతమైన విషయం. జనరల్ గా అన్ని ఇళ్లలోనూ వైఫై ఉంటుంది, వీళ్ళ ఇళ్లలో వైఫై కూడా ఉంది. సో కానీ అలా చెప్పడం వల్ల ఏమైందంటే, ఆవిడ ఆ మాట చెప్పకుండా ఉండుంటే ఈ రోజున ఇలా జస్ట్ నడిచిళ్ళారు అనేది చూపించి జనాలను నమ్మించేసి ఉండొచ్చు, ఇంకేమి చెప్పకుండా ఉండొచ్చు. ఆవిడ ఆదృతతోనో దేనికో బయటపడిపోయింది, కెమెరా కూడా పెట్టాను అని చెప్పి. కెమెరా పెట్టాను, నా దగ్గర ఇంకా చాలా వీడియోలు ఉన్నాయంటే, ఇప్పుడు ఆవిడ గనక ఈయనతో అడల్టరీ గనక చేసి ఉంటే అది రికార్డ్ అయి ఉండాలి కదా. ఒకవేళ రికార్డ్ కాలేదంటే వాళ్ళ మదర్ ని పక్కన పెట్టుకుని కూడా ఇంటిమేషన్ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, మంచిది. ఏమున్నా కూడా రికార్డ్ అయి ఉంటే చేసినట్టు. ఇప్పుడు ఆ రికార్డు బయటికి రాకుండా ఊరికే నువ్వు ఇదిగో ఇది నడిచారు కాబట్టి అది చేశారు, ఇది నడిచారు కాబట్టి నా దగ్గర ఉన్నాయి అని చెప్పి, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి నువ్వు ఎంత మాట్లాడినా అనొచ్చా? చూపించు, మాట్లాడు. ఇప్పుడు జనాలకి ఆ సంసారం అవన్నీ చూసి నాకైతే అట్లాంటి ఓపికలు లేవు, కానీ నాకు చూపించక్కర్లేదు. ఎవరన్నా లేడీస్కి నందుకు చూపించమనండి, లేకపోతే కోర్టుకి తీసుకెళ్ళి
కోర్టులో ఏమన్నా మీరు ఈ క్వశ్చన్ అడిగారా అంటే ఇప్పుడు క్లియర్ గా వీడియోస్ ఉన్నాయి కానీ మీడియా ముందు చూపించకపోయినా తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఒక విట్నెస్ కోసం నిజంగా ఉన్నాయి మహేష్ తప్పు చేశాడు అదేంటున్నాను. దీనికి కరెక్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆవిడ LLB కూడా చదువుకుంది కాబట్టి ఆవిడకి తెలిసే ఉంటుంది. కోర్టులో ఏదైనా సాక్ష్యాన్ని ధృవీకరిస్తూ 65B అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది పెట్టుకొని మీరు కోర్టులో ఫైట్ చేయాలి. మీరు ఊరికి ఇదిగోసారి ఇదే సాక్ష్యం అంటే కుదరదు. కోర్టులో దాన్ని సబ్మిట్ చేస్తే దాన్ని ఫారెన్సిక్ వాళ్ళు దాన్ని చేసి ఇది నిజం అని ధృవీకరించడం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈవిడ సీసీ కెమెరా ఫుటేజ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కోర్టులో అడ్మిసిబుల్లా కాదా అనే దాని మీద పెద్ద చర్చ ఉంది. సరే వాట్ ఎవర్ అయినా కూడా ఒకవేళ కోర్టులో కాదనుకుంటే బయట వేరే థర్డ్ పార్టీకి ఎవరికైనా చూపించి కూడా మనం తీసుకోవచ్చు. అవును దిస్ ఈస్ ట్రూ, దిస్ హ్యాపెండ్. ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా చెప్తున్నారు కదండి, లైక్ ఎలా అంటే నా కొడుకు నిజంగానే తప్పు చేశాడు, వాడి ఎదవా, నువ్వెందుకు వాడితో ఉన్నావు అని చెప్పి వాళ్ళ నాన్న మాట్లాడారు. తప్పు ఇద్దరు చేశారని కూడా వాళ్ళ నాన్న డైరెక్ట్ గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో అంటే తిను తిరిగిందని ఆయన చెప్తున్నాడు, ఆయన తిరిగాడని తిను చెప్తుంది. అయితే ఈవిడ తిరిగాను అని ఈవిడ ఒప్పుకోవట్లేదు. ఓకే, ఈయన నేను తిరగడానికి కారణమే ఈవిడే అని చెప్తున్నారు. ఓకే, కాకపోతే మీరు పెళ్లికి ముందు కూడా లివింగ్ టుగెదర్ ఉన్నాము, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించాడు అని ఏదో నిన్న అది ఉండింది. అది వాళ్ళ పర్సనల్ విషయం, అది పర్సనల్ విషయం అయి ఉండొచ్చు. దాంట్లో నేను తప్పేం పట్టను. ఓకే, పెళ్లి అయితే ఏంటి, పెళ్లి కాకపోతే ఏంటి, వాళ్ళిద్దరూ ఆల్రెడీ కలిసి ఉందాం అనుకున్నారు, కొంచెం ఎర్లీగా ఉండొచ్చు. దాంట్లో నేను పెద్ద తప్పుగా చూసేది ఏమీ లేదు. ఉన్నా లేకపోయినా ఆయనే కదా, అతనితోనే ఉంది కదా. దాంట్లో లేదు అని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది మహేష్, దాని గురించి పెద్ద చర్చ ఏమింది. ఇప్పుడు అరే నీ ముగుడే కదా, నీ ముగుడుతోనే ఉన్నావు, దాంట్లో పెద్ద తప్ప వేరే వాళ్ళతో ఉన్నావు అంటే అది నువ్వు అఫెండ్ అవ్వచ్చు. సరే, ఇదేంటంటే ఆ ఊళ్ళల్లో పెళ్లికి ముందే అంటే మీరు జస్ట్ ఊరి కల్చర్ కొంచెం తీసుకోండి, నందిగామ అలా హనుమాన్ జంక్షన్ ఇటువంటి ఊళ్ళల్లో పెళ్లికి ముందే వాడు తిరిగేసి కాలు జారిందంట అనేది అది పెద్దది వాళ్ళకి. సో ఆ కోణంలో ఆవిడ మీద బే అటెండ్ అవచ్చు. బట్ వీళ్ళ లైఫ్ స్టైల్ ఈజ్ వే హెడ్ ఆఫ్ టైమ్స్. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా, నీ ఫ్రీడమ్కి నేను అడ్డన్నాను, నా ఫ్రీడమ్ నువ్వు అడ్డన్నావు, ఇదే కదా వాళ్ళ అగ్రిమెంట్. ఇంత అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్లో కూడా ఒకటి కామన్, మగాడే ఆడదాన్ని పోషించాలి. ఇది మారదు. ఫ్రీడమ్ కావాలి, అన్నీ కావాలి, కానీ ఇంటి రెంట్ నువ్వే కట్టాలి, కార్ ఇన్స్టాల్మెంట్ నువ్వే కట్టాలి. ఇండిపెండెంట్ గా అమ్మాయిలు కూడా ఉంటున్నారు ఇప్పుడు. ఆ మాట అంటే ఆడవాళ్ళందరూ మీ మీద ఈ విషయంలో నేను చెప్తున్నా, అన్నిట్లోనూ అడ్వాన్స్డ్. ఈవిడ విషయంలో ఇవి మాత్రం నేనే చేయాలి అని చెప్పి ఆవిడ. ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, నిన్నటి వరకు అత్తయ్య మావయ్య అని పిలిచాను, రెస్పెక్ట్ ఉండేది, వాళ్ళు కూడా అన్ని ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు. బట్ ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి అది నాశనం అయిపోయింది, అది పోయిందని మాట్లాడుతున్నారు. బిఫోర్ నుంచి ఇష్యూస్ ఉన్నప్పుడు కాదమ్మా, ఇది ఎప్పుడో పోయింది. ఇప్పుడు అత్తయ్య మావయ్య గురించి ఈయన మాట్లాడడం వల్ల కదా, గత 40 రోజుల నుంచి ఈవిడ దండయాత్ర మీద దండయాత్ర చేస్తూనే ఉంది. వాళ్ళ అత్తని ఎంత నీచంగా మాట్లాడింది, ఆడపడుచుని ఎంత నీచంగా మాట్లాడింది, ఈయన ఫ్రెండ్స్ని రీతు చౌదరిని కావచ్చు, ఎవరైనా సరే జస్ట్ అలా వెళ్ళినంత మాత్రం. ఇప్పుడు జనరల్లీ మీకు తెలియని విషయం కాదు, ఈ హైదరాబాద్ లేకపోతే బెంగళూరు లాంటి ప్లేసెస్లో పబ్లిక్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత పబ్లిక్ ఓన్లీ పెళ్ళంతోనో ఎవరితోనో వెళ్తారు, ఫ్రెండ్స్తో కూడా వెళ్తారు కదా, వెళ్తారు. పబ్లు ఎప్పుడు ఉంటాయమ్మా, రాత్రి 10 గంటలకు ఎప్పుడు మొదలవుతాయి, అయ్యేది ఎప్పుడు 12-12:30 అవుతాయి. అయిన తర్వాత ఇళ్ళకి ఎట్లా వెళ్తారు? చాలామంది ఇళ్ళకి వెళ్ళరు. ఫస్ట్ పాయింట్, ఎందుకు? నాన్నకు తెలిస్తే తిడతాడు, అమ్మకి తెలిస్తే తిడుతుంది, పరిస్థితి బాగుండదు అని చెప్పి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఫ్రెండ్ సర్కిల్లో మొత్తంలో ఎవడైతే సోలోగా ఉంటాడో వాడిని పట్టుకుంటారు. డ్రైవ్ చేసేవాడెవడు, తాగనివాడు కూడా ఉంటాడు వాడు, లేకపోతే అండ్ అలాగే ఎవరైతే సోలోగాడు ఒక్కడే ఉంటాడు అనుకుంటారు, అరే వీడి ఇంట్లో పడుకుని పోదాం రేపు పొద్దున అనుకుంటారు. సో ఇవాళ ఆడ మగ పెద్ద తేడా. ఇప్పుడు వాళ్ళు కలిసి ఉండడానికి గొడవ పడుతున్నారా, లేకపోతే ఇప్పుడు కంప్లీట్ గా ఓన్లీ ఆస్తుల కోసమే గొడవ పడుతున్నారా? ఇప్పుడు గొడవ పడడం కాదు, గొడవ పెట్టుకుంది ఈవిడే క్లియర్ కట్గా, ఆస్తి కోసం గొడవ పెట్టుకుంటుంది. ఆస్తి అంటే ఈవిడ దృష్టిలో గిస్మత్ మండి బ్రాండ్ అండ్ 4 బ్రాంచ్లు ప్లస్ 10 కోట్లు అనేది ఆవిడ డిమాండ్. అది మనకు ఆన్ రికార్డ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు మాట్లాడిన బేరసారాల్లో కనబడుతుంది. సో బేసికలీ ఈవిడికి డబ్బులు కావాలి. నాకు ఎంత సిల్లీగా అనిపిస్తుంది అంటే ఈవిడ డిమాండ్ 10 కోట్లు నెట్ తొక్కలో 10 కోట్లు అంటే మీకు ఆశ్చర్యం వేస్తుందేమో కానీ 10 కోట్ల తొక్కలో అంటే 100 కోట్ల ముందు 10 కోట్ల తొక్కలే కదా. వాళ్ళకి నిజంగానే అంత ఆస్తి ఉంటే ఆయనతో ఉంటే అంత నీదే కదా. 10 కోట్ల 20 కోట్లు కూడా తీసుకో, అంతా నీదే కదా. ఎందుకు అంత నీకు అంత ఫ్రీడమ్ ఉండి నువ్వు ఆ TV5 మూర్తి ఇంటికి వచ్చి ఆయన కంచంలో తిని వెళ్ళినా కూడా ఈయన ఈ రోజు దాకా మాట్లాడలేదు కదా.
నువ్వు ఇంత పోక్ చేసిన మూర్తి తర్వాత గారు అంటే ఒక కూతురులా చూసుకున్నాను, సపోర్ట్ చేస్తా, హెల్ప్ చేస్తా అని చెప్పి మాట్లాడారని మీరే చెప్తున్నారు. ఇక్కడ పాయింట్ ఇప్పుడు ఆయన ఏంటంటే వెళ్ళిన దాన్ని ఎందుకు అంత పాయింట్అవుట్ చేసేది, ఒక తప్పులాగా ప్రొజెక్ట్ చేస్తారు? లేదు నేను తప్పులాగా కూడా చెప్పట్లేదు. బట్ మహేష్ నిన్న మాట్లాడిన ఇప్పుడు నా ముక్కు నీకెంత దూరం, నీ ముక్కు నాకంతే దూరం. ఇప్పుడు నువ్వు నా వేలు పెట్టి నువ్వు చూపిస్తే నేను చూపిస్తా. ఇప్పుడు రీతు చౌదరి వచ్చింది వెళ్ళింది, ఇది తప్పు మనకేమైనా కనబడిందా? లేదు. కానీ వీళ్ళిద్దరు ఏం చేశారు, ఈయన నాకు చెల్లి లాంటిదో ఫ్రెండ్ లాంటిదో అని చెప్పినా కూడా మీరు ఏం చేశారు, పదే పదే TV5 ఛానల్లోనే వీళ్ళని అదో రకంగా రకరకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి రంకులు అంటగట్టి, ఒక అమ్మాయి జీవితమ్మా, ఒక సెలబ్రిటీ, ఆవిడకి ఉంటారు కదా అన్న అక్క అమ్మ ఉంటారు కదా, వాళ్ళు ఎంత ఎంత మానసిక క్షోభ అనుభవించుంటారు. జస్ట్ ఆ ఫుటేజ్ చూపించి ఆ అమ్మాయి అలాంటి, అంతేకాదు అమ్మాయి ఏముంది, ఇలా నా ఇంటికే వచ్చిందంటే ఇలా ఎంతమంది ఇళ్లలో ఇది ఉందో అంది. అండ్ అలాగే ఎంతమంది షుగర్ డాడీ అంటే ఏంటి, వెళ్ళడమే కదా. షుగర్ డాడీ అంటే నీకు డబ్బులు తీసుకొని ఆయనతో సుఖాన్ని అందిస్తావు, అది కూడా పెద్దవాళ్ళతో. ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏజ్డ్ వాళ్ళతో, అంటే డాడీ వయసు ఉన్న వాళ్ళతో, అంటే డాడీ వయసు ఉన్న వాళ్ళతో. అవును, ఇప్పుడు అవన్నీ మాటలు అన్నప్పుడు అది ప్రూవ్ చేయాల్సిన ఇది తనకు కూడా ఉంది. ప్రూవ్ చేయడం కూడా పక్కన, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రూవ్ చేయాల్సి అసలు ఎందుకు టార్గెట్ చేయాలి ఉన్న వాళ్ళతో, ఎంతమందితో అంటే ఒక వేశ్యలాగా ఈవిడ్ని చిత్రీకరించి ఎంత నీచంగా ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ ఈవిడ చేస్తుంటే, సరే ఈవిడికంటే ఏదో ఫ్రస్ట్రేషన్లో చేస్తే దీనికి సహకరించిన టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ని ఏమనాలమ్మా, ఒక ఆడపిల్ల జీవితం కదా. ఎంత ఎంత ఆ అమ్మాయి మేబీ కొంచెం రివీలింగ్గా ఫోటోలు పెట్టి ఉండొచ్చు, ఆ అమ్మాయి ప్రొఫెషన్ అది, ఆమె హీరోయిన్గా చేద్దాం అనుకుంటుంది, సో షీ విల్ గో. దానికి నువ్వు ఇలా చిత్రీకరించడం, ఆవిడ ఒక్కనే కాదు ఎంతమంది, దాదాపు 10-15 మందిని ఇలాగే బజార్కి ఇచ్చారు. బజార్కి ఇచ్చి వాళ్ళ బతుకులు వాళ్ళ పేర్లు చెప్తే కనీసం ఈ వేసే వాళ్ళకి టీవీ ఛానల్స్ ఎవరైతే వాళ్ళ పేర్లు బీప్ అయ్యాలి కదమ్మా. నీకేం తెలుసు ఈవిడ చెప్పినంత మాత్రం ఆవిడ పేరు ఎలా వేస్తావు, ఒక ఆడపిల్ల పేరు ఆవిడ అడ్రస్తో సహా చెప్పినప్పుడు, సరే ఈవిడికంటే ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉంటుందో బుద్ధి లేదు, బట్ ఒక టీవీ ఛానల్కు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా. ఏం అంటే అప్పుడు ఏమనిపిస్తుంది, ఎవరైనా సరే ఈవిడ ఏం చెప్తే అది వేస్తున్నారు అంటే ఏమనిపిస్తుంది, వాళ్ళు అమ్ముడుపోయారని అనిపిస్తుంది కదా ఎవరికైనా. అంటే కళ్ళ ముందు కనపడుతున్న ఒక ఆడపిల్ల జీవితాన్ని అది వేసేవాడు కూడా ఒక అక్కా చెల్లి ఉంటారు కదా చేస్తున్నప్పుడు. సరే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే విషయం జరిగినా జరగకపోయినా నువ్వు నిందలు వేసావు, ఓకే. ఇప్పుడు షుగర్ డాడీ అంటే ఏంటి, ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళతో ఎలాగండి రిలేషన్ అంటగడతారు, డాడీ అంటే అదే కాన్సెప్ట్ కదా. ఇప్పుడు మూర్తి గారు కూడా మీకేంటి ఫాదర్ సమానం అని చెప్తున్నారు కదా, అంటే డాడీ. మరి ఆ డాడీ షుగర్ డాడీయా నార్మల్ డాడీయా అని అడుగుతున్నారు కామెంట్స్లో. అదే కదా ఇప్పుడు జరుగుతున్నది. ఎవరైనా అడుగుతారు. ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను ఒక మాట చెప్తానమ్మా, నా మనస్ఫూర్తిగా నన్ను అడిగితే నేను ఉండదనే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఏం జరిగిందో లోపల తెలియదు, కానీ నా మనస్ఫూర్తిగా మనస్సాక్షితో నేను అనుకుంటున్నది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఉండదు. నిజంగానే ఒక ఫాదర్లీ ఫిగరో లేకపోతే ఏదన్నా అనుకుని ఉండొచ్చు, సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు, కానీ నేను అనుకున్న సంస్కారంతో ప్రతి ఒక్కడు అనుకోడు కదా. ఇట్లా చూపించినప్పుడు 3 వేలు నేను చూపిస్తాయి అని ఊరికే చెప్పట్లేదు. ఈ నొప్పి డైరెక్ట్గా మన మీడియాలో ఉన్నప్పుడు వీళ్ళని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసిన తర్వాత ఏదో ఒక రోజు నిన్ను ఎవడన్నా చేస్తే అప్పుడు నీకు అనిపిస్తుంది, అరే నేను చేసింది ఇదే కదా. ఒక టీవీ ఛానల్ని అడ్డం పెట్టుకొని నేను ఒక అమ్మాయి జీవితాన్ని బజార్కి ఇచ్చాను కదా, ఇదే నాకు జరిగితే నొప్పి ఉంది కదా. ఇప్పుడు ఇవాళ అంతమంది TV5 మూర్తి నువ్వేంట్రా పోయి ఎంగిల్ కంచాల్లో తింటున్నావు కింద కామెంట్లు చేస్తున్నారు. ఎంగిల్ కంచాల్లో తింటున్నాడు. ఇప్పుడు ఆవిడ అన్నట్టే ఈవిడ ఎంతమంది షుగర్ డాడీలతో వెళ్ళింది అన్న ఈవిడ మాటకి ఆయన ఎంతమంది ఎంగిల్ ప్లేట్లో తింటున్నాడని చెప్పి అంటున్నారు. కాకపోతే పాయింట్ ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను 2 నమ్ముతాను. రీతు చౌదరికి ఏమి లేదు కనెక్షన్, అట్లాగే మూర్తి గారికి ఏమి లేదు. కానీ నిందలేసి ఒక రాజకీయం చేసి ఆ అమ్మాయి జీవితం నాశనం చేసినప్పుడు ఇది మీకు జరిగితే ఎలా ఉంటుంది, ఒక అమాయకమైన ఆడపిల్లకి మీరు ఎలా అన్యాయం చేస్తున్నారు, మీ మీద జరిగితే మీకు నొప్పి ఉంది కదా, అలా ఇంకొకరికి చేయకండి. నాకు నిజంగా ఇద్దరికీ లేదని తెలుసు, నేను నమ్ముతున్నాను, ఇద్దరికీ లేదని నమ్ముతున్నాను. కానీ లేదు వీళ్ళకు ఉంది, నేను చెప్పిందే నిజం, మాది పవిత్ర బంధం, వీళ్ళంతా పతిత బంధం. మీరు నమ్మండి. మీరు మాట్లాడారు అసలు గౌతమితో డైరెక్ట్ గా? మాట్లాడలేదు.
గౌతమి వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడను కూడా. మహేష్ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారా? వాళ్ళ శ్రేయభిలాషులతో మాట్లాడాను నేను, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడలేదు. కొంతవరకు మాట్లాడాను. అంటే విన్న తర్వాత ఏమనిపించింది? అండ్ మీరు ఎందుకు ఆయన ఫెయిర్గా ఒప్పుకున్నాడు. నాకు వేరే రిలేషన్స్ ఉండడానికి కారణం ఇదే. ఇంట్లో ఫుడ్ దొరకకపోతే నేనేం చేయాలి? అంటే కన్న కొడుకుని చూసుకోవడానికి వెళ్తే 10 గంటలు అయిపోయింది, నువ్వు రాకూడదు అని చెప్పి తలిపేసి, లేదు నేను చూసే వెళ్తానంటే షీ టీమ్స్ని పిలిచి పోరా నువ్వు బయటికి అని చెప్పి తరిమేస్తే ఆ మగాడు ఎట్టా బతుకుతాడమ్మా? బతుకుతాడు. కానీ అంటే పెళ్ళాం ప్రేమ లేదు, బిడ్డని చూపించవు, గౌరవం లేదు, ఇటువంటి మగాడు ఏం చేస్తాడు? సో తప్పులు ఇద్దరు సైడ్ ఉన్నాయి. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పక్కన పెడితే అన్ని ఇంట్లలో ఉంటాయమ్మా. కానీ పెద్ద తప్పు ఏంటంటే వీడిని బజార్కి ఇచ్చి, వీళ్ళ అమ్మని తిట్టి, వీళ్ళ చెల్లిని తిట్టి, ఇతని మీద పోలీస్ కేసులు పెట్టి, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, ఇంకా మీడియాని తీసుకొచ్చి, ఇతని ఫ్రెండ్స్ అందరినీ బజార్కి ఇచ్చి, చాలా పెద్ద తప్పు కదా ఇది. ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఇవి. సరే ఈవిడ ఎవరికైనా చాటింగ్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఈయన ఏదైనా జరిగి ఉండొచ్చు, ఇది చిన్న ఇష్యూ. డబ్బు కోసం, ఆస్తి కోసం, అది కూడా నాకు అంత చీప్గా అనిపిస్తుంది. అంటే అరే ఉంటే మొత్తం ఇదే కదా, తొక్కలో అంత ఇప్పుడు ఆయన వద్దు అని అనుకుంటున్నాడు కాబట్టి మేబీ విడిపోవాలనుకుంటుంది కాబట్టి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆయన వద్దు అని అనుకున్నది ఏంటంటే, సరే ఏదో అయ్యింది, మనం కొట్టుకుంటూ ఉండాల్సిన పని లేదు, బిడ్డ కోసం ఉందాం, నువ్వు ఉండు, నేను చూసుకుంటా. స్టిల్ ఒక వైఫ్కి నేను ఎలా రెస్పాన్సిబుల్గా ఉండాలో నేను చూసుకుంటాను, బిడ్డను చూసుకుంటాను, ఖర్చు నేను చూసుకుంటాను, నేను నా బతుకు నేను బతుకుతాను, నీ గురించి నేను అడగను, నా గురించి నువ్వు అడగకు. ఇదే అండర్స్టాండింగ్ తోటి విడిపోయారు వాళ్ళు. బట్ ఎక్కడ కూడా మొదలైంది, గిస్మత్ మండి నాకు ఇవ్వు, లేకపోతే ఇంక బిడ్డను చూపించాను అని ఆ బిడ్డను అడ్డం పెట్టుకొని గుంజడానికి ట్రై చేసినప్పుడు అతను అబ్జెక్షన్ పెట్టాడు. రాశాడు. రాసిన తర్వాత బిడ్డను చూపించడం మానేసింది. వచ్చేసింది మనకు కావాల్సింది. ఆవిడ ఎందుకు అలా చేసిందో అర్థం కాలేదు. ఆస్తి నాకు, బిడ్డ నీకు అనుకున్నప్పుడు, బిడ్డ నాకు కస్టడీ చేసిన ప్రాబ్లం లేదు, బట్ 2 ఏళ్లలో పిల్లవాడు కాబట్టి, తల్లి ఇంపార్టెంట్ కాబట్టి. సో కానీ తండ్రి కూడా ఇంపార్టెంట్ కదా. చూపించకపోతే అతను అడుక్కొని ఆఖరికి ఇంటి ముందు అవమానాలు పాలి, పోలీసులకి వచ్చి చేపోరా అని చెప్పి గెంటేసిన తర్వాత ఆయన తట్టుకోలేక అబ్జెక్షన్ పెట్టాడు. ఏమని? బలవంతంగా నా చేత రాయించుకొని, పిల్లని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి, అంతా ఆన్ రికార్డ్ ఉంది, బ్లాక్మెయిల్ చేసి ఇవాళ నా దగ్గర నుంచి అది గుంజుకుంది. కాబట్టి దిస్ ఇస్ నాట్ అ ఫెయిర్ డీల్. నేను మీకు ఏదైనా 1 కోటి రూపాయలు వర్త్ చేసి ఇల్లు ఉంది, నేను మీ పేరు మీద రాశాను. రాసిన తర్వాత మీరు నాకు ఎంతో కొంత ఇచ్చినట్టు నా దగ్గర ఉండాలి. లేదనుకోండి, లేదు వీడు నాకు ప్రేమతో రాసిచ్చాడు అని చెప్పంటే వాడికి అబ్జెక్షన్ పెట్టనంత కాలమే. లేదు ఈమె బ్లాక్మెయిల్ చేసి తీసుకుందని నేను అన్నాను. లేదండి ప్రేమతో ఇచ్చాడని మీరు అన్నారు. కోర్టు స్టిల్ బిలీవ్స్ బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నావు. ఎందుకంటే అతను చెప్తున్నాడు ప్రేమతో ఉంటే మరి నీకే ఉండాలి కదా, ఆ ప్రేమ అక్కడ కనబడట్లేదు కదా. సో అప్పుడు ప్రేమ ఉందండి ఇప్పుడు లేదండి అంటే అదంతా కుదరదు. ఇట్స్ నాట్ ఎ ఫెయిర్ డీల్. 10,000 రాసుకున్నారని విన్నాను నేను. ఏంటి ఇంత బ్రాండ్కి 10,000 ఇచ్చినట్టు రాసుకుందంట. సో దిస్ ఇస్ నాట్ ఎ ఫెయిర్ డీల్ అని వెంటనే కోర్టులో ఇది ఖచ్చితంగా నిలబడదనే విషయం తెలుసు, ఆవిడికి తెలుసు, LLB చేశారు కాబట్టి. సో కోర్టుకి వెళ్ళి తేల్చుకుందాం న్యాయం ప్రకారం అనుకుంటే నిలబడదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవడో పెద్ద మనిషి వచ్చి పంచాయతీ చేస్తే ఎంతో కొంత సెటిల్ చేయండి, నాకు అది ఇప్పించండి, ఇది ఇప్పించండి అని చెప్పి పోలీస్ స్టేషన్. ఇప్పుడు పోలీసులు పంచాయతీలు చేస్తూ ఉంటారు కూర్చొని. ఎందుకు? వాళ్ళకి న్యాయాలు, కొంతమందికి న్యాయం అన్యాయంతో పని లేదు, కమిషన్తోనే పని. 1 కోటి రూపాయలు సెటిల్మెంట్ చేస్తాను, ఒక 10 లక్షలు ఇప్పించండి. కొంతమంది ఇంకా 20 లక్షలు 30 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా కోట్లకు పడగలెత్తిన ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఏసీబీ రైడ్లో పోయిన వాళ్ళు ఉన్నారు, మనం చూస్తూనే ఉంటాం. ఫైనల్ గా ఇప్పుడు మీరు చేసే ఫైట్ అంటే ఏ స్టాండ్ లో వెళ్ళాలని అనుకుంటున్నారు? అంటే డబ్బులు ఇస్తారా, లేకపోతే ఆ చిన్న బాబు ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఉంటారా అంటే ఉండరని క్లియర్ గా చెప్తున్నారు. 2 విషయాలమ్మా. ఒకటి ఇదేంటంటే, ఈయనే కాదు ఏ మగాడైనా సరే దయచేసి పోలీసులు బెదిరించారనో, లేకపోతే పొలిటీషియన్లు బెదిరించారనో, రౌడీలు బెదిరించారనో, మీరు మీ ప్రాపర్టీని ఊరికే, మీరు కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీని ఊరికే దారాదత్తం చేయకండి. లెట్ హర్ ఆర్ యూ గో టు కోర్ట్. కోర్ట్ విల్ డిసైడ్. కోర్టు న్యాయంగా ఇది అని చెప్తే మీరు అది ఇవ్వండి. అంతేగాని ఇలా వెళ్ళానంటే మీరే ఎక్కువ నష్టపోతారు. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు నేను డైవర్స్ ఇచ్చాను, దాంతో పాటు భరణం ఇచ్చాను,
ఒక సరే వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి 10 కోట్లు ఇచ్చాను అనుకోండి, అది తీసుకుని నా పిల్లలు వేరే వాడిని పెళ్లి చేసుకుని ఆ డబ్బులతో వేరే వాడితో కులుకుతుంటే నీకేంటి ఆనందం? సో భరణం అనేది మంత్లీనే ఇవ్వాలి, వన్ టైం ఇవ్వకండి. ఎందుకంటే ఆవిడ పెళ్లి చేసుకునే వరకు అది కూడా ఒక నిస్సహాయురాలైన స్త్రీ కోసమే ఉద్దేశించబడినది తప్ప ఇప్పుడు జాబ్ చేసి well educated వాడికి అవసరం లేదు. అది కూడా లేడీస్కి అయినా సరే ఒక బిడ్డ 2 years వరకు ఉన్న వాళ్ళని పరిగణిస్తారు. 2 years దాటిపోయి ఉన్న వాళ్ళకి కస్టడీ విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, నౌ యూ కెన్ డూ ఏ జాబ్ అంటారు. ఓకే. సో మెటర్నిటీ లీవ్లు కూడా 6 నెలలు ఎందుకు ఇస్తారు, తర్వాత నువ్వు జాబ్ చేయాలి అని చెప్పి. సరే కొన్ని దేశాల్లో సంవత్సరం ఉంది, కొన్ని దేశాల్లో 2 ఏళ్ళు కూడా ఉంది. సో 2 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా నేను అది చేయలేను సార్ అని చెప్పుకుంటే ఏవో కొంతవరకు కన్సిడర్ చేస్తారు కదా. కానీ 10 కోట్లు ఎవడబడగా భరణం మహా అయితే ఒక 20,000 30,000 అది చెప్పే కదా ఇంతకుముందు కేసు. అది కూడా నెల ఇచ్చేలాగా. సో ఇప్పుడు మీరు అంత హై డిమాండ్ ఉంది కాబట్టి ఒక పాయింట్ అది. స్టాండ్ నెంబర్ 1 ఏంటంటే ఏ మగాడైనా సరే ఇటువంటి వాటికి తలొక్కకండి. ఈ 498A అనేది మగాడి దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి పనికొస్తున్న సెక్షన్ తప్ప నిజంగా న్యాయం కాదు. ఓకే, మగాడు నిజంగానే పెళ్ళాము పోయి, పిల్లాడు పోయి, ఆస్తి పోయి, జీవితం రోడ్డు మీద పడి అంత అవసరం లేదు. ఒకటి. రెండోది పిల్లాడి కోసం. ఇది కూడా పక్కన పెట్టండి. మానవతా కోణంలో పిల్లాడికి తల్లి ఎంత అవసరమో తండ్రి కూడా అంతే అవసరం. ఇన్ఫ్యాక్ట్ ఒక ఏజ్ దాటి కొంచెం ముందుకెళ్తే మొత్తం తండ్రే చెప్పాలంటే. పాలు తాగే వయసు నుంచి బయటకు వచ్చిన తర్వాత బయటికి తీసుకెళ్లాలన్నా, టాటా తీసుకెళ్లాలన్నా, భుజాల మీద ఎక్కించుకోవాలన్నా తండ్రి చేస్తాడు. నేను ఆ వీడియోలు చూస్తే ఎంత పాపం అనిపించింది నాకు. అతను ఏమి చేయలేదు అని ఇన్నాళ్ళు మనకు చెప్తుంటే అతను మారిషస్ తీసుకొని వెళ్ళి 6 లక్షలు పెట్టి బేబీ మ్యూజిక్ డైరెక్టర్ తోటి బర్త్డే సాంగ్ కొట్టించాడు. బర్త్డేకి 40 లక్షలు పెట్టి గోల్డ్ బిస్కెట్ ఇచ్చాడు. ఏమీ చేయట్లేదు, పిల్లాడంటే ప్రేమ. ఇప్పుడు గుర్తొచ్చింది ఆ పిల్లడు. ఇవన్నీ కాదా, కనిపించట్లేదా? అరే నీ ఇంటి ముందు దేహి అని చెప్పి పిల్లని ఒక్కసారి చూపించమని అడుక్కున్న ఇది కనిపించట్లేదా? మీ నాన్నే చెప్పాడు కదా పిల్లాడి మీద ప్రేమ లేదంటే. పిల్లాడి మీద ఆయనకి ప్రేమ ఉందో లేదో, పిల్లాడికైతే ఆయన అవసరం ఉంది కదా, ఆయనకి ఈయన అవసరం కాకపోయినా. సో మై డిమాండ్ ఈజ్ ఇవన్నీ గొడవలు పక్కన పెట్టి ఆవిడ ఆయనకి రోజుకి కనీసం 1 గంట సేపు అయినా సరే పిల్లాడితో ఆడుకొనివ్వాలి. అప్పుడు ఆయన వదిలేయండి, ఆయన ఆనందం, ఆయన మీద కక్షతోటి ఆయన సాధించాలని మీరు మీ పిల్లాడిని ఇది చేస్తున్నారు. మీ పిల్లాడంటే ప్రేమ ఉంది కదా మీకు, వదిలేయండి, మర్చిపోండి, కాసేపు వండి తండ్రితో ఆడుకునివ్వండి. హీల్ గ్రో గుడ్. ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం తండ్రితో ఉంటే అది వస్తుంది. ఊరికనే కాదు కదా. ఇప్పుడు ఈవిడ గౌతమి చౌదరి అని పెట్టుకుంది. ఎందుకు? మీ మదర్ కాస్ట్ ఎందుకు పెట్టుకోలేదు నువ్వు? ఎందుకని అంటే మీరు ప్రీవియస్ డిస్కషన్ లో కూడా చులకనా? మదర్ కాస్ట్ అంటే చులకనా? అంటే మదర్ క్యాస్ట్ వేరు, ఫాదర్ క్యాస్ట్ వేరు. ఫాదర్ క్యాస్ట్ చౌదరి. అది కూడా అంటే ఆయన ఏంటంటే ఆయన కమ్యూనిస్ట్. బేసికల్లీ కమ్యూనిస్టులు అంటే తెలుసు కదా, జాతి లేదు, కులం లేదు, మతం లేదు, అందరూ సమానం అని నమ్మే కమ్యూనిస్ట్ ఆయన. ఆయన నాకు క్యాస్ట్ ఇది అని చెప్పుకోరు. అందుకని ఈవిడ పేరు కూడా గౌతమి మాత్రమే, గౌతమి చౌదరి అని ఈవిడ పెట్టుకుంది. అండ్ ఇంకొకటి వీళ్ళ అక్క కూడా అంటే ఈయనట్లాగా ఆదర్శంగా వేరే కులపు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వీళ్ళ నాన్నగారు. వీళ్ళ అక్క కూడా అలాగే ఆదర్శంగా ఒక రెడ్డి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. సో ఇట్స్ లైక్ ఏ కులం వీళ్ళది ఫ్యామిలీ అనేది మనం చెప్పుకోలేం. బట్ స్టిల్ నేను అదే అడుగుతున్నా, మీరు మీ నాన్న కులం అని అమ్మ కులం ఎందుకు పెట్టుకోలేదు? చులకనా లేకపోతే ఏంటి? ఎందుకు పెట్టుకోలేదు అంటే, బట్ ఫాదర్ ఈజ్ ద ఐడెంటిటీ. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అమ్మగారు ఒక మంచి స్టేజ్లో ఉన్న అధ్యాపకురాలు. ఆవిడ టీచర్, అందరికీ ఆ ఊళ్ళో బాగా ఫేమస్ ఆవిడ. ఆవిడ మీద ఎటువంటి కేసులు లేవు, క్లీన్ చిట్ ఆవిడ. ఈయన మీద చంద్రబాబు నాయుడు మీద రాళ్ళేసిన కేసులు ఉన్నాయి, ఏవో కొంత అటు ఇటుగా వాళ్ళ మామగారు చెప్పేదాన్ని బట్టి. అండ్ అలాగే ఎఫ్ఐఆర్ అయితే నేను చూశాను ప్రత్యక్షంగా. సో ఇక్కడ ఆయనకన్నా ఈవిడ పేరే బాగుంది. మరి అలాంటప్పుడు మీరు ఆయన అమ్మ పేరు, అమ్మ ఇంటి పేరు పెట్టుకోవచ్చు కదా, అమ్మ క్యాస్ట్ నువ్వు వెనకాల తగిలించుకోవచ్చు కదా, ఎందుకు చేయలేదు? అంటే ఫాదర్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ. అసలు అందరూ కలిసి కూర్చుని అలా నీకు ఇంపార్టెంట్ లాగే పిల్లాడికి కూడా ఇంపార్టెంట్ కదా. సో లెట్ హిమ్ బీ విత్ హిస్ ఫాదర్ డైలీ 1 గంట. నేను ఇంకా అమ్మ నేను అసలు ఈ కేసుల గురించి ఏం మాట్లాడదలుచుకోవాలి, నువ్వు అదొక్క పంచి ఆ అబ్బాయికి వాళ్ళ నాన్నని కల్పించు. రోజుకి 1 గంట సేపు ఉండి, అమ్మో ఇంటికి వస్తే నన్ను చంపేస్తాడు, నన్ను కొట్టేస్తాడంటే ఓకే పంపించు, నువ్వు బయటికి పంపించు, ఏమన్నా పని వాళ్ళ నుంచి పంపించు. మేము ఎవ్వరం అలా అనుకోవట్లే. మీరు అనుకుంటున్నారా అతను బిడ్డను ఏమైనా చేసేస్తాడని? అంత ప్రేమగా చూసుకున్న అతను అడుక్కుంటున్నాడు కదా, నా బిడ్డ నాకు ఒకసారి చూపించండి. సో నేను అనేది ఏంటంటే, మేక్ షూర్ మీ బిడ్డ రిసీవ్స్ తండ్రి ప్రేమ అట్లీస్ట్ 1 hour a day. లేకపోతే సైకిల్ తయారవుతారు పిల్లలు.
ఇప్పుడు దాని గురించి కాదు కదా, ఈ ఫైట్ అంతా కూడా ఇప్పుడు ప్రాపర్టీస్ గురించి జరుగుతుందని మీరే చెప్తున్నప్పుడు. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్టీ గురించి, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో బిడ్డ గురించి. సింపుల్. నాకు బిడ్డ కావాలి, నీకు ఆస్తి కావాలి. నాకు బిడ్డనిచ్చే, నువ్వు ఆస్తి తీసుకో, అయిపోయింది. సింపుల్ అగ్రిమెంట్. ఎందుకు మోసం చేయడం? నాకు బిడ్డనిచ్చేయి, నువ్వు ఆస్తిని తీసుకో. బిడ్డ చిన్నోడు కదా, సరే కొన్నాళ్ళు వస్తూ పోతూ ఉండేట్టు పెట్టుకుందాం. ఇప్పుడు పాలు తాగే వయసు అయిపోయిన తర్వాత నేనే తీసేసుకుంటా, నేనే చూసుకుంటాను. దానికి కూడా రెడీ ఉన్నాడు మహేష్. ఇప్పుడు అంటే మీరు ఇది ఎంతవరకు ఒప్పుకుంటారు నాకు తెలియదు, చెప్పండి. నిన్న నాకు ఒక లేడీ యాక్టివిస్ట్ తో మాట్లాడుతుంటే చెప్పింది, ఇట్లా చాలా మంది బిడ్డను అడ్డం పెట్టుకొని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. నాకు తెలిసిన వాడు ఉన్నాడు, వాడు ఏం పెళ్లి చేసుకొని ఇంకో బిడ్డను కనలేనా, నాకు కావాలంటే అని చెప్పి వెళ్ళిపోతారు అట్లాంటి వాళ్ళు. అంటే అట్లా కాదమ్మా, బంధం ఉంటుంది ఎంతైనా, ఆ బంధం ఎవ్వరు ఇది చేయలేరు అంటే. అదే సార్, అదే అది పెట్టుకొని ఆడుతుంటారు సార్ వీళ్ళంతా కూడాను. ఆ ఎమోషన్ ఉన్నంత కాలమే వీళ్ళ ఆటలన్నీ సాగుతుంటాయి అంటే. పోనీ ఓపెన్ చేయమనండి, ఆవిడకి డబ్బులు కావాలి కదా, డబ్బులు తీసేసుకొని బిడ్డని ఇటు ఇచ్చేయమనండి. అలానే క్లియర్గా మాట్లాడుకోమనండి అబ్బాయిని. కిస్మత్ మొత్తం నీకు రాసిచ్చేస్తాడు, ఇస్తాడు ఆ అబ్బాయిని, ఖచ్చితంగా రాసిస్తాడని చెప్పి. ఆ అబ్బాయికి దానికి మించి ఇదేం లేదు, ఇంకా కావాలి నీకు బిల్డింగ్ కూడా రాసిస్తాడు, బిడ్డకి నీకు సంబంధం లేదు అంటే అది కూడా ఒప్పుకోడు పాపం. తల్లి ప్రేమ కావాలి. సరే, ఇప్పుడు రోజుకి గంట ఎలా పంపిస్తావు, నువ్వే వచ్చి ఒక గంట కూర్చొని పో, బిడ్డ రోజు ఇక్కడ నీతోనే ఉంటుంది, ఈ అబ్బాయితోనే ఉంటుంది, ఆలనా పాలనంతా. అండ్ ఇంకొకటి, రేపు ఈవిడ కానీ ఈయన కానీ పెళ్లి చేసుకుంటే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈవిడ పెళ్లి చేసుకుంటే వచ్చే తండ్రి బిడ్డని సరిగ్గా సాగుతాడా, లేదు ఈయన పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య తల్లిలాగా సాగుతుందా? ఈ రెండు కాంటెస్ట్లో నేను ఆవిడతో డిస్కషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఏ తండ్రి కూడా తన రక్తం కాని వాడిని వేరే రకంగానే చూస్తాడండి, చాలా చులకన భావం ఉండొచ్చు. బట్ చాలామంది తల్లులు వాళ్ళ బిడ్డల్ని కాకపోయినా ఇలా రెండో భార్యగా వచ్చిన తల్లి సొంత తల్లులాగా చూసుకున్న మహాతల్లులు చాలామందే ఉంటారు. సో ఆ అబ్బాయి ఇటు ఉండడమే కరెక్ట్ అని ఆవిడ చెప్పింది. ఎందుకంటే రేపు ఈయన పెళ్లి చేసుకున్నారు, ఈయన ఒక మాట అన్నాడు, ఒకవేళ రేపు నేను పెళ్లి చేసుకునే, నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, ఇంకా మా ఇంట్లో వాళ్ళు పూరి ఇదంతా చేస్తే తప్ప, అయినా కూడా పిల్లలు కనను అని చెప్పి వచ్చే అమ్మాయినే నేను చేసుకుంటాను అంటే. నేను అన్నాను, అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్పి అవి మాట అన్నానంటే, అలాగే ఉంటుంది సార్, పాపం ఆ అమ్మాయి రైట్స్ని ఎందుకు డిప్రైవ్ చేయాలి? ప్రతి అమ్మాయికి ఒక తన తల్లవాళ్ళని కోరిక ఉంటుంది కదా. బట్ ఏదైనా ఆవిడ తల్లినంత మాత్రం అవతల చెల్లెగా చూస్తున్నానే కాదు. బట్ రెండు కేసెస్లో చూస్తే ఇతనితో ఉండడమే సేఫ్. ఎందుకు అంటే ఇంకొకటి కూడా, ఇంటి పేరు ఇతంది, క్యాస్ట్ పేరు ఇతంది, నా తండ్రి ఇతనే చెప్పుకునేది ఉంటుంది. బట్ అక్కడ ఉన్నప్పుడు అతనికి ఒక బాధాకరమైన ఫీలింగ్ ఉంటుంది. మా బిగ్ బాస్లో ఒక పార్టిసిపెంట్ కూడా అటువంటి పొజిషన్ నుంచి వచ్చి తను ఎక్స్ప్రెస్ చేసుకున్నాడు దాని బాధ. సో ఫైనల్ గా మీరైతే ఈ ఇష్యూలో కూడా మీరు దిగారు కాబట్టి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో, ఎలా లీడ్ అవుతుందో, దిగడం ఏం లేదు. ఇప్పుడు నాలాగే చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, రెగ్యులర్ ఒపీనియన్ అడుగుతుంటారు. ఇప్పుడు మీరు టాపిక్ చెప్తున్నారు కాబట్టి సృష్టి వర్మని కూడా 1 వీక్ లో బయటికి పంపించేశారు ప్లాన్ చేసి అని టాక్ వినిపిస్తుంది. ప్లాన్ చేయడం, బిగ్ బాస్ లో ప్లాన్ చేయడం, బిగ్ బాస్ చేయాలి లేకపోతే జనాలు చేయాలి తప్ప నేను ప్లాన్ చేస్తాను, మీరు ప్లాన్ చేస్తారా? అంటే ఫస్ట్ వీక్ లో బయటకు వచ్చేసారు. ఏదో బయట ఒక సంతోషం అవార్డ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పర్ఫామ్ చేశారంట, మాస్టర్ కూడా ఫ్యామిలీతో వెళ్ళారంట, అక్కడ ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. సో మాస్టర్ ఫ్యాన్స్ అంతా కూడా తనని తీసేయాలి అని చెప్పి ధర్నాలు చేశారు. అది ఖచ్చితంగా ఉంటుంది. మాస్టర్ ఫ్యాన్సే కాదు, జనసేన అభిమానులు చాలా మంది, ఎందుకంటే మాస్టర్ జనసేనలో ఉన్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ లో ఒక అద్భుతమైన విషయం, మరి దానికి దీనికి పెద్ద లింక్ ఎట్లేం. ఎందుకంటే మీకు కావాలనుకున్న వాళ్ళకి ఓట్లు వేయచ్చు తప్ప, మీరు వద్దనుకున్న వాళ్ళని వచ్చేయమని చెప్పి ఓట్లు వేయడానికి లేవు. అగెనెస్ట్ ఓటింగ్, ఇగో ఈఎంఐ ఎలిమినేట్ చేయాలి, ఈఎంఐ ఎలిమినేట్ చేయడం ఓటింగ్ లేదు. ఈఎంఐ ఉండాలి అనుకుంటే ఓటేయచ్చు, లేకపోతే ఓటు వేయకుండా మీరు కామ్గా ఉండొచ్చు, అది చేయొచ్చు తప్ప అమ్మాయిని పంపించేయండి అనే ఓట్లు ఏం లేవుగా. అండ్ ఇంకొకటి, మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉందనుకుంటే, ఈవిడ చేసిన పుష్ప సినిమా అల్లు అర్జున్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉండాలి? మరి ఈవిడ రైట్ అనుకుంటే వాళ్ళందరూ కూడా వేయాలి కదా. బట్ ఇక్కడ జనాల్లో అలా ఏం లేదు. కాకపోతే కామెంట్లో అవన్నీ చూస్తుంటే నాకు గట్టిగా కనబడింది ఏంటంటే, అదే ఆ జానీ మాస్టర్ ఇష్యూని గట్టిగా హర్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎప్పుడో 21 ఏళ్ళకి వచ్చో 22 ఏళ్ళకి వచ్చి నాకు అప్పుడు అలా జరిగింది కాబట్టి పోక్సో కేసు పెడతాను అంటే, చాలామంది ఇది ఫేక్, తప్పుడు కేసు అని చెప్పి ఆ కోణంలో కొంత నెగిటివిటీ, కొంత ఏముంది లేదు, చాలా నెగిటివిటీ ఉంది కాబట్టి పెద్ద ఓటింగ్ ఏం కనబడదు. 1% మరీ దారుణం. ఏ సింగన్ అద్దంకి వెళ్ళాడు వచ్చాడు అన్నట్టుగానే ఉంది. అక్కడ ఏం పెద్ద ఇంపాక్ట్ చూపించిన అదేమీ లేదు. ఒక స్టెప్ తప్ప ఏదో చేశారు లాస్ట్.
అంటే ఎంత చేసినా చూపించలేదు ఆవిడ్ని అనేది తన వర్షన్ అని చెప్పి విన్నా. అది అందరికీ ఉంటుందమ్మా, అందరికీ ఉంటుంది ఆ పాయింట్. ఆవిడ ఏం చేసింది మరి ఆవిడే చెప్పాలి, ఇంటర్వ్యూ తీసుకొని చేయండి అట్లీస్ట్. నాకు కూడా ఇంట్రెస్టే, ఎందుకంటే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా నేను చాలా చేశాను, అవన్నీ బయటికి రాలేదే అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత నేను బాధపడ్డా. అట్లా ప్రతి ఒక్కరు బాధపడతారు. బట్ మేబీ ఇట్స్ ఒక ఈగర్నెస్ ఉంటుంది ప్రతి ఒక్కరు, అవునా ఏం చేశారు ఓటేసిన వేయకపోయినా కూడా కనుక్కొని చెప్తే మాకు కూడా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఫైట్ చేసిన ఇష్యూస్ అన్నిట్లో రాస్తారని లావణ్య కావచ్చు, ఈ మాస్టర్ ఇష్యూ కావచ్చు, ఇప్పుడు ఈ ఇష్యూ కావచ్చు, ప్రతిదీ కూడా కాంప్లికేటెడ్ కేసులు. ఇప్పుడు మొన్న కూడా లావణ్య మా నాన్నని కొట్టించేశారు అని చెప్పి, అనుచరులు కొట్టించేశారు అని చెప్పి అదేదో వీడియో బయటకు వస్తే అంత పెద్ద ఆయన ఎందుకు కొట్టించారని బాధ అనిపించింది. దాంట్లో కూడా స్టాండ్ తీసుకున్నారు. ప్రతి సైడ్ మీరు మీకు ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. మీకు కావాలంటే ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపిస్తాను. ఇప్పుడు రాస్తాను ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోయాడు, ఎక్కడో ఉంటున్నాడు, ఆయనకి ఏం పని వాళ్ళ అన్నం కొట్టించడానికి? ఓకే, అలాగే నేను ఎక్కడో నా మనం నేను ఇంటర్వ్యూ చేసుకున్నాను, వాళ్ళ అన్నం కొట్టించడానికి నాకేం పని? మీరు అప్పుడే స్టార్టింగ్ ఆ ఇష్యూ స్టార్ట్ అయ్యి ఇష్యూ వదలడం ఏం లేదు, మనకు కొట్టించాల్సిన పని ఏముంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కడ కొట్టించారు అనే విషయంలో అక్కడ ఎఫ్ఐఆర్లో రాసింది ఏంటంటే జూలై 30వ తేదీన జూన్ 30వ తేదీన వీళ్ళు ఆ ఇంటి మీదకి దండయాత్రకి వెళ్ళారు. వీళ్ళు ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయారు, వీళ్ళు ఎప్పుడో ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు రాస్తారు వాళ్ళ నాన్న అమ్మ వచ్చిన తర్వాత 1 వీక్లోనే అయిపోయింది, ఖాళీ చేయించేశారు. ఖాళీ చేయను గట్టిగా విషమించి కూర్చుంటే ఏదో మరి మొత్తానికి ఆ ఓనర్కి ఈవిడికి జరిగిన టర్మ్స్ ఏంటో, లేకపోతే ఈవిడ బయటకు వెళ్ళిపోయిన తర్వాత రానివ్వకుండా అక్కడ సెక్యూరిటీ దగ్గర ఆపేసి లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పి చూపించారు. మొత్తానికి రాస్తారు వాళ్ళ నాన్న ఇది మాది కాబట్టి మేము వీళ్ళకి ఇచ్చేసామని చెప్పి క్లియర్ కట్గా ఆ సొసైటీకి అన్ని రాసి ఇచ్చేసిన తర్వాత మొత్తానికి వాట్ ఎవర్ హ్యాపెన్ ఆర్ఎల్సీ ఏదైనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరిగిందో కూడా తెలియదు. ఆ ఓనర్ ఈవిడికి ఎంతో కొంత ఇచ్చి వెళ్ళిపోమని చెప్పి అన్నాడో లేదు తెలియదు, వెళ్ళిపోయింది అప్పుడే. అది ఇప్పుడు మార్చిలోనో ఏప్రిల్లోనో. ఒకనొక టైంలో జూన్ ఆ టైంలో ఈవిడ 30వ తేదీన ఒక 2 కార్లు, ఒక 4-5 బైకులు, పెద్ద రౌడీ బాంధలు అంతా వేసుకొని వచ్చి ఆ ఇంటి మీద పడి ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కొట్టడానికి ట్రై చేసి ఆ ఇంటి పైకి, అంటే ఇంట్లో డైరెక్ట్గా వెళ్ళడానికి లాక్ చేసి ఉంటే నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి ఆ అద్దాలు పగలగొట్టి దాని లోపలికి వెళ్ళి ఇంత బీభత్సం చేసింది. నాకు తెలియదు, బట్ బేసిక్గా మీ ఇంటి మీదకి ఎవరిని వస్తే ఊరుకుంటారా? ఆయన ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వెళ్ళినట్టున్నారు, మరి ఏదో గొడవ జరుగుతుంది, ఆ గొడవలో వీళ్ళొక దెబ్బ వాళ్ళ దెబ్బ కొట్టుకొని ఉండొచ్చు, మనకు తెలియదు, బట్ ఏదో జరిగింది. బట్ పాయింట్ ఏంటంటే నువ్వే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి నువ్వే దాడి చేసి వాళ్ళని కొట్టారు. ఒకళ్ళు కొట్టుంటే ఊరుకుంటారా? దొంగల ఇంటి మీద పడితే దొంగ గారు తీసుకెళ్ళి కొట్టారు, కానీ దీంట్లో రాస్తానికి మీకు ఎటువంటి సంబంధం లేదండి. మనకి అప్పుడు రాస్తానికి అవసరం ఏంటి? ఇల్లు వేసుకొని పోయి ఆయన హ్యాపీగా ఉన్నాడు. సో తర్వాత విచిత్రం చెప్తాను మీకు, ఇక్కడ కామెడీ చెప్తాను. కొట్టాడు అని ఫోటోలు చూపిస్తాను కదా, ఆ వీడియోలో వాళ్ళ మదర్ అనుకుంటూ మాట్లాడుతున్నారు, ప్రపంచంలో అబ్బాయిలు లేనట్టు నువ్వు వీడిని ఎందుకు లవ్ చేసావు, కొట్టే వరకు వచ్చిందని. ఆయన పెద్ద ఆయన కాబట్టి పాపం బాధపడుతున్నాడు, ఆ దెబ్బలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అదే అంటున్నా, మీరు జాగ్రత్తగా చూస్తే అది ఎక్కడ కోకాపేటలో పావని బోలోడు ఇల్లా. అక్కడి నుంచి పటాన్చెరు ఎంత దూరం అమ్మా? ఇస్నాపూర్ కనీసం 40-50 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, ఆయన చావు ఏంటి అటెంప్ట్ టు మర్డర్, అంటే ఆయన చంపేశారు. ఆ రేంజ్లో దెబ్బలు తగిలితే ఏం చేస్తావు? ఇమ్మీడియట్గా పక్కన ఏ హాస్పిటల్ ఉంటే అక్కడ పోతావు, పక్కుంటూ పోయి ఎక్కడ పటాన్చెరులో ఏదో జనరల్ హాస్పిటల్లో చేరుతావు. అది కూడా ఎప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు? ఆ రోజు కాదు, ఆ నెక్స్ట్ డే. స్టాంప్ ఎప్పుడు ఉంటుంది? 4 రోజుల తర్వాత, కాదు 2 నెలల తర్వాత. ఇప్పుడు సెప్టెంబర్ 1st స్టాంప్ అనమాట. డేట్ ఏమో ఉంటుంది, మీకు చూపిస్తా. అది నా దగ్గర ఉండాలనుకుంటా. ఒక్క నిమిషం. ఎంత విచిత్రంగా ఉంటుందంటే మీరు చూపించండి వీలైతే, మీరు అడిగారు కాబట్టి. ఒక్క నిమిషం పంపించండి నాకు. ఎంత దారుణమైన మిస్యూజ్ ఆఫ్ పవర్ ఉంటుందంటే దీంట్లో. అంటే ఈవిడ ఆ రోజు ఏ రోజు జనాలను వేసుకొని వచ్చి దాడి చేసిందో ఆ రోజు ఆ ఓనర్ కేసు పెట్టాడు. ట్రెస్ పాసింగ్ కేసు, ఇట్లా దాడి చేసిన కేసు అన్నీ ఉంది. అదే రోజున పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి ఒకవేళ ఆ రోజే కనుక ఈయనకి దెబ్బలు తగిలింటే ఆ రోజే కేసు నమోదై ఉండాలి కదా, లేదు. దానికి తోడు 2 నెలల తర్వాత ఆల్మోస్ట్ కేసు పెడతారు. ఎలా? ఈవిడికి పోలీస్ ఆఫీసర్లకి ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు. ఒక ఆయన ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయాడు, మీకు తెలుసో లేదో? తెలుసా తెలీదా? అరే నార్సింగి పిఎస్ ఆల్మోస్ట్ సిఐ రేంజ్ ఆఫీసరు, ఆయనకి ఈవిడికి ఉన్న అవన్నీ బయటపడ్డాయి కదా సోషల్ మీడియాలో. నేను గోడ దూకొస్తా, నీ ఇంటికి వస్తా,
నాకు కసి, నేను గలీజ్ దాన్ని, నేను రక్కుతా, నేను బరుకుతా, ఇలాంటివి ఏవో మాట్లాడితే ఆయన రిప్లై అవన్నీ బయటకు వచ్చాయి. పోలీస్ ఆఫీసర్ ఏదో ఎంక్వైరీ చేశారు. తర్వాత ఆయన ఇక్కడి నుంచి పంపించారు ఆ స్టేషన్ నుంచి. అదొకటే కాదు ఈవిడ జీవితంలో ఇలా లేదు. ఇంతకుముందు మస్తాన్ సార్ మీద ఎట్లా గుంటూరు కేసు పెడితే ఆ గుంటూరులో కేసులో ఒక సీఏతో ఇట్లా ఇప్పుడు 10 కోట్ల లాగా అప్పుడు కూడా మాట్లాడింది. 10 కోట్ల డీల్ మాట్లాడితే ఆయన 2 కోట్ల వరకు ఏదో బేరం తీసుకొచ్చి అనేది మాట్లాడితే అది తీసుకెళ్లి ఆ రికార్డు దొరికింది. అది ఎస్పీకి ఎవరికి పరిస్తే ఆయన కూడా వీఆర్కి పంపించారు. 2 తర్వాత మీకు స్విమ్మింగ్ పూల్ లాయర్ అని ఒక ఆయన గుర్తున్నాడా? ఒక ఆయనతో స్విమ్మింగ్ పూల్లో ఈవిడ దిగి రాజేష్ అని ఒక లాయర్ గుర్తు తెప్పిస్తాం మీకు. లావణ్య ఎప్పుడైతే సూసైడ్ చేసుకుంది అని చెప్పి నేను అందరికి ఇన్ఫార్మ్ చేశాను చెప్పి ఒక లాయర్ వచ్చి అందరికి చెప్పాడు. రాజేష్ కరణం ఆ లాయర్ పేరు. ఆయన విక్టిమ్ నెంబర్ 3. ఆయన్ని ఒక 3 days బ్యాక్ బార్ కౌన్సిల్ 5 ఏళ్ల పాటు లా ప్రాక్టీస్ చేయకూడదు సస్పెండ్ చేసింది. ఓకే, నెంబర్ 3. నెంబర్ 4 ఒక జర్నలిస్టు అయిందానికి కాందానికి ఈవిడికి సపోర్ట్ చేసి ఈవిడిచ్చే డ్రగ్స్ పార్టీకి అటెండ్ అయ్యాడో లేకపోతే ఏదో మొత్తానికి ఈవిడిని బాగా మోసాడనే విషయం, ఈవిడ కోసం ఆల్మోస్ట్ వేరే చోటుకి వెళ్ళి అవతల వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెట్టించే ప్రయత్నాలు ఇవన్నీ చేశాడనే విషయం యజమానికి తెలిసి ఇతను కూడా లేపేశారు. ఒక జర్నలిస్ట్, ఒక లాయర్, 2 సిఐ రేంజ్ మనుషులు. ఇంకెంతమంది పోవాలో ఈవిడ దీంట్లో తెలియదు. బట్ అందరితోనూ కూడా ఇటువంటి సరస సంభాషణలు ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. అయితే మీకు అదొక్కటి చూపించేస్తాను, జస్ట్ మీ 1 second. సో దీంట్లో ఆ కేసులో మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది. కొట్టేసారు తిట్టేశారు అని పెట్టావు కదా, ఎమ్మెల్సీ సర్టిఫికేట్ జాయిన్ అయిన నెక్స్ట్ రోజు ఇవ్వాలి కదా. జాయిన్ అయిన 4 రోజుల తర్వాత స్టాంప్ ఉంటుంది. ఆ డేట్ ఏమో ఆ రోజుది ఉంటుంది అనమాట. అది ఆ ఆఫీసరే చెప్పాలి. ఇచ్చిన ఆఫీసరు అలాగే దాన్ని కేసు రిజిస్టర్ చేసిన ఆఫీసర్ వీళ్ళే చూసుకోవాలి అవి. సరే, ఫైనల్ గా మీరు ఇన్ని ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంతవరకు ఫైట్ చేస్తూ వచ్చారు కాబట్టి మీ ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తారు? సో ఏ అబ్బాయిలు ఎవరైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిల కోసం నేను పోరాడుతున్నాను కాబట్టి, అబ్బాయిల రైట్స్ కోసం పోరాడుతున్నాను కాబట్టి, ఎవరైనా సరే 498A కానీ లేకపోతే 493 కానీ ఇటువంటివి లేకపోతే తప్పుడు కేసులు 376లు కొన్నిసార్లు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి ఉండి కొన్నాళ్ళు టక్మని ఈవిడ అడ్వాంటేజ్ తీసుకొని ఎవరు రేప్ చేసేయడానికి కేసులు పెడుతుంటారు. ఏమైనా సరే లెట్ దట్ సెటిల్ బై కోర్ట్. అంతేగాని మీరు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు చేసుకున్నారంటే మీరే నష్టపోతారు. మీ ఆస్తులు గీస్తులు మొత్తం ఇదైపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇట్లా ఇచ్చిన డబ్బుల్ని మీ మీదకే వాడతారు వాళ్ళు. మీ ఇంట్లో ఉంటూ మీ తిండి తింటూ మిమ్మల్ని పొడిచినట్టు అలా మీరు భరణం కోసం ఇచ్చే డబ్బుల్ని మీ మీదే లాయర్ ఖర్చులకు వాడి ఇంకా మిమ్మల్ని ఇంకా ఇది చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ జస్ట్ సజెస్ట్ ఓన్లీ కోర్టులోనే మీకు న్యాయం జరుగుతుంది. ఈ మీడియా పెద్దల సెటిల్మెంట్లు కాదు, లేకపోతే పొలిటీషియన్ సెటిల్మెంట్ కాదు, రౌడీల సెటిల్మెంట్లు కాదు, వేటికి పోకండి. జస్ట్ గో టు ద కోర్ట్, అంతే. ఇది పాయింట్. ఓకే, సో శేఖర్ గారు ఎక్కడ కనిపించినా కూడా అందరూ కింద కమెంట్స్ పెడుతున్నారు, ఒక మగాడికి అన్యాయం చేస్తా వచ్చారా మళ్ళీ శేఖర్ భాష అని చెప్పి. సో ఇప్పటి వరకు బిఫోర్ ఫైట్ చేసిన కేసులు కూడా చూసాము. అలానే గౌతమికి సంబంధించిన ఈ ఇష్యూలో మరి ధర్మ మహేష్ కరెక్టా, గౌతమి కరెక్టా, ఫైనల్ జడ్జిమెంట్ ఏమొస్తుంది మళ్ళీ చూద్దాము. దీని గురించి అప్డేట్స్ మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ శేఖర్ గారు.